హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఎడిటింగ్ వచ్చేసి 3 లిరికల్ సాంగ్ రీడింగ్ అయితే చేశాను. సో, ఈ ఎడిటింగ్ అయితే చాలా బాగా అయితే వచ్చింది. సో, మీరు కూడా మీ యొక్క పిక్స్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది చెప్తాను. సో, అంతకంటే ముందు మీరు ఒకసారి డెమో వీడియో అయితే చూడండి. ముల్లైనా పూలై గింగిరాగిరే సర 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 తిరిగలే అందాల భూమి రాగిరే తుర్రు 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 తోట రయ్యంటూ రాయి ఒడిసెల్లా. డెమో వీడియో అయితే చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సింపుల్గా మీరు కూడా మీ యొక్క పిక్స్ పెట్టుకొని 3Dలో లిరికల్ సాంగ్ రీడింగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అల్ట్మోషన్ యాప్ అయితే కావాలి. సో, యాప్ యొక్క లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను. మీరు ఇక్కడ నుంచి అల్ట్మోషన్ యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి కూడా అల్ట్మోషన్ యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేశాక మీకు ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ కనబడుతుంది కదా. సో, ఈ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు ఇక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను. సో, అది కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంపోర్టింగ్ అండ్ డౌన్లోడింగ్ అయ్యాక ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే మీరు ఓపెన్ అయితే చేసుకోండి. సో, ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ ఓపెన్ అయితే చేశాక మీకైతే ఇలా అయితే కనబడుతుంది కదా. సో, ఇక్కడ ఏంటంటే నేను గిర్ర గింగిర ఆగిరే అని ఒక సాంగ్ అయితే ఉంది కదా. సో, మనకు యూట్యూబ్లో అయితే బాగా ట్రెండ్ అయితే అవుతుంది. సో, ఆ ట్రెండ్ ఉన్న సాంగ్ తీసుకొని చాలా బాగా అయితే 3Dలో ఎడిటింగ్ అయితే చేశాను. సో, చాలా బాగా అయితే ఉంటుంది. జస్ట్ ఒక 4 పిక్స్ ఉంటే మీరు సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. చాలా బాగా అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు స్టార్టింగ్లో మీకైతే ఇలా కనపడుతుంది కదా. సో, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ బాక్స్ పైన ట్యాప్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకోండి. సో, కెమెరా ఆన్ చేసుకుంటే మీకైతే ఇలా కనబడుతుంది కదా. సో, ఇక్కడ ఫస్ట్ స్లోగా అయితే మనకు లిరిక్స్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది ఇలా. సో, ఇక్కడ మనకు ఒక 4 సెకండ్స్ దాకా అయితే స్లోగా లిరిక్స్ అయితే స్టార్ట్ అవుతుంది. సో, ఈ లిరిక్స్కి నేను ఇలా మంచిగా కొంచెం ఎఫెక్ట్ అయితే పెట్టి ఒక షేప్ తీసుకొని షేప్కి మంచిగా కీ ఫ్రేమ్స్ పెట్టి అడ్జస్ట్మెంట్ చేసి ఇక్కడ మంచిగా లిరిక్స్ అయితే రాశాను. సో, ఇక్కడైతే ఉండని చాలా బాగా అయితే ఉంటుంది. ఇది జస్ట్ ఒక ఫాంట్ ఇస్తాను కాబట్టి ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు కెమెరా 2 అండ్ ఇక్కడ కెమెరా 3, సో, ఇక్కడ కెమెరా 4, సో, ఇక్కడ కెమెరా 5 ఇలా క్యామ్ 1, క్యామ్ 2, క్యామ్ 3, క్యామ్ 4, క్యామ్ 5 ఇలా అయితే ఉంటుంది కదా. సో, ఇక్కడ ఈ కెమెరా దగ్గర మీ యొక్క పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో, పిక్స్ ఎలా యాడ్ చేసుకోవాలన్నది ఇప్పుడైతే చెప్తాను. సో, అంతకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనకి ఏదైతే 4 సెకండ్స్ ఉందో ఇక్కడ ఒక ఫాంట్ అయితే ఇస్తాను కాబట్టి ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క పిక్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది ఇప్పుడైతే చెప్తాను. సో, ఇక్కడ ఏం చేస్తారంటే మీరు కెమెరా 2 ఉంది కదా. సో, కెమెరా 2 అనేది మీరు ఐకాన్ ఆఫ్ చేసుకోండి. సో, ఆఫ్ చేసుకుంటే మీకైతే అయితే కనబడుతుంది కదా. సో, ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ రండి. సో, ఇక్కడ బీట్ దగ్గరికి వచ్చాక ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకుంటే మీడియం ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. సో, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే పిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలనుకుంటున్నారో సో, ఆ పిక్కు మీరు ఫోటో రూమ్ అయితే యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. సో, బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకుంటే మీకు ఎడిటింగ్కి చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. నేను ఇక్కడ ఆల్రెడీ ఫోటో రూమ్ అయితే యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేశాను పిక్కి. సో, ఇక్కడ ఈ పిక్ అయితే యాడ్ అయితే చేద్దాం. సో, యాడ్ చేశాక మళ్ళీ మనం ఏం చేద్దామంటే కొంచెం మోంటోస్లోకి వెళ్ళేసి ఇక్కడ స్కేల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ఇంక్రీజ్ చేసుకోండి ఇలా. సో, కొంచెం పెంచుకోండి ఇలా. సో, మీ యొక్క పిక్ని బట్టి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అండ్ దీన్ని మళ్ళీ మోంటోస్లోకి వెళ్ళేసి ఇలా అయితే పెట్టుకుందాం. సో, చూడండి ఇలా అయితే పెట్టుకుందాం. అండ్ మళ్ళీ ఏం చేస్తారంటే మీరు ఇంతే ఉండని నేను చెప్తాను. సో, ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ మీరు మనకు కెమెరా 2 ఎక్కడ దాకా ఎండ్ అవుతుంది. సో, ఇక్కడ లిరిక్స్ కూడా అక్కడ దాకా ఎండ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ యొక్క పిక్ను మీరు ఇక్కడ దాకా తీసుకొచ్చి దీన్ని డ్రాగ్ చేసుకోండి. సో, డ్రాగ్ చేసుకున్నాక పిక్ను మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ దాకా తీసుకురండి. సో, మీకు లిరిక్స్ పైన పెట్టుకోండి మొత్తం. సో, ఇక్కడ లిరిక్స్ పైన పెట్టుకోండి. సో, ఇలా అయితే కనపడుతుంది కదా. సో, చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మీరు సేమ్ కెమెరా ఐకాన్ ఆఫ్ చేసుకొని పిక్ అయితే నేను చెప్పిన విధంగా యాడ్ చేసుకోండి. సో, ఒకసారి మీకు ఇక్కడ కెమెరా ఐకాన్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి. మనకైతే ఎలా అయితే వచ్చిందో సో, ఇక్కడ ఆన్ చేసి చూడండి మనకి ఇలా అయితే వస్తుంది. సో, ఈ విధంగా. సో, చూడండి ఇంతే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. జస్ట్ మీరు సింపుల్గా ఫోటో రూమ్ అయితే యూజ్ చేసుకొని పిక్కు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకొని పిక్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఇక్కడ కూడా అదే విధంగా పిక్ అయితే యాడ్ చేసుకోండి. సో, ఇక్కడ కూడా అదే విధంగా పిక్ అయితే యాడ్ చేసుకోండి. సో, ఇక్కడ కూడా అదే విధంగా అయితే పిక్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో, నేను చెప్పిన విధంగా అయితే పిక్ యాడ్ చేసుకోండి సరిపోతుంది. అండ్ కొంచెం మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో, మీ యొక్క పిక్ను బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో, ఫాంట్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని ఫాంట్స్ కూడా యాడ్ అయితే చేసుకోండి. రీడింగ్ చాలా బాగా అయితే ఉంటుంది. సో, 3Dలో మంచిగా అయితే ఉంటుంది. ఒక 4 పిక్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, ఫ్రెండ్స్, మొత్తం రీడింగ్ అయిపోయాక ఇక్కడ మీరు లాస్ట్ దాకా వచ్చి ఇక్కడ సేవ్ మీ ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మనకు వీడియో క్లారిటీ ఉంటుంది. సో, దీనిపైన ట్యాప్ చేసుకొని మీకు ఎంత క్లారిటీ కావాలనేది అంత క్లారిటీ పెట్టుకొని వీడియో అనేది మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.